ఎస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే స్ట్రాటోస్ఫియర్ లోపల ఓజోన్ లేయర్ ఉంటుంది. మనకు తెలుసు, అందరికీ తెలుసు. స్ట్రాటోస్ఫియర్ లోపల ఓజోన్ లేయర్ ఉంటుందని అందరికీ తెలుసు. అదేమవుతుందంట, రాంగ ఓజోన్ డిప్లీషన్ అవుతుందన్నమాట. అందుకే దీని టైటిల్ ఏం పెట్టారంటే ఓజోన్ డిప్లీషన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ డిప్లీషన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. సో ఇందాక ఇదేంటి, గ్లోబల్ వార్మింగ్కి ఇది దేనికి సంబంధం? ఇది గోల్ ఆఫ్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్కి, వాతావరణంలో గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పి వచ్చిన ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఏంటంటే క్రియో ప్రోటోకాల్. బట్ ఇదేంది, స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ డిప్రెషన్ అవుతుంది, దాన్ని తగ్గించాలని వచ్చినదే ఇదేది మాంట్రియల్ ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీని గురించి ఏంటంటే చూద్దాం. ఓజోన్ అనేది ఏంది, ఫార్మ్డ్ ఇన్ ద లోయర్ అట్మాస్ఫియర్. ఓజోన్ అంటే ఓజోన్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఫార్మ్డ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇన్ ద లోయర్ అట్మాస్ఫియర్, ట్రోపోస్ఫియర్. సో ఇది ఏంది, ఈజ్ నోన్ యాజ్ ది బ్యాడ్ జోన్. ఏంది బ్యాడ్ జోన్. ఓజోన్ ఫార్మ్డ్ ఇన్ ద లోయర్ అట్మాస్ఫియర్, ట్రోపోస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ బ్యాడ్ జోన్. ఇదేం చేస్తుంది, విచ్ హార్మ్స్ ది ప్లాంట్ అండ్ ఎనిమల్స్. ఓజోన్ ఫార్మ్డ్ ఇన్ ద లోయర్ అట్మాస్ఫియర్, troposphere is known as the bad zone which harms the plant and animals. Ozone formed in the upper part of the atmosphere called the stratosphere. గుర్తుపెట్టుకోండి, ఓజోన్ గాన ఫామ్ అయిందనుకో, ఏర్పడితే ఎక్కడ, ఒకవేళ ఇన్ కేసు వాతావరణంలో ఉన్న లోయర్ అట్మాస్ఫియర్ అనేటువంటి ట్రోపోస్ఫియర్లో ఓజోన్ అనే పొర ఏర్పడితే అది బ్యాడ్ జోన్గా మారుతుంది. మొక్కలకు, ఎనిమల్స్కు అది హానికరం చేస్తుంది. అదే ఓజోన్ ఫౌండ్, గుర్తుపెట్టుకోండి, ఓజోన్ ఫౌండ్ అంటే ఏంది, ఉంది. ఓజోన్ ఫౌండ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ కాల్డ్ ది స్ట్రాటోస్ఫియర్. సో ఇదేంటి అంటే ఈజ్ నోన్ యాజ్ గుడ్ జోన్. ఇక్కడేమో ఓజోన్ ఫౌండ్ అని ఇచ్చినాడు, ఇక్కడేమో ఓజోన్ ఫామ్ అని ఇచ్చినాడు. చూడండి, ఇక్కడ ఓజోన్ కదా, గుడ్ జోన్ అని కదా. ఇది ఏం చేస్తుంది, ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎఫిషియంట్ షీల్డ్ బై అబ్జర్వింగ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. ఓకే, ఈ ఓజోన్ పొర ఉండడం వల్ల, భూమి ఉంది కదా, ఈ ఓజోన్ పొర ఉండడం వల్ల స్ట్రాటోస్ఫియర్లో సూర్యుడి నుంచి వచ్చిన యూవీ రేడియేషన్స్ని ఇది తీసుకుంటుంది, ఈ భూమికి పంపేదన్నమాట. అది దీని యొక్క ప్రత్యేకత. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎఫిషియంట్ షీల్డ్ by absorbing ultraviolet radiations from the sun. UV rays are highly injurious to living organisms. DNA and proteins of living organism preferentially absorb. గుర్తుపెట్టుకోండి, మనిషి శరీరం కానీ, లివింగ్ ఆర్గానిజం యొక్క DNA కానీ, ప్రోటీన్ కానీ ప్రిఫరెన్షియల్లీ అబ్జర్వ్ ది UV రేడియేషన్ అండ్ ఇట్స్ హై ఎనర్జీ బ్రేక్స్ ది కెమికల్ బాండింగ్ విత్ ఇన్ దీస్ మాలిక్యూల్స్. ఒకవేళ శరీరం అంటే ఇప్పుడు బతికిన ప్రతి ఒక్క జీవిలో DNA ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. వీటికి సహజ నేచర్ ఏంటంటే యూవీ రేడియేషన్ను అది ఏం చేస్తుందంట, అబ్జర్వ్ చేసుకుంటామంట. సో అప్పుడు యూవీ రేడియేషన్ గాన అటువంటి హై ఎనర్జీ అనేది కన్నా మన శరీరంలోని DNA ప్రోటీన్ గాన వెళ్తే అదేం చేస్తుందంటే బ్రేక్స్ ది కెమికల్ బాండ్ విత్ ఇన్ దీస్ మాలిక్యూల్స్. ఏ మాలిక్యూల్స్, DNA అండ్ ప్రోటీన్ మాలిక్యూల్స్తో బ్రేక్ అవుతుంది. అప్పుడు మనకేమవుతుందంటే మనకేమొస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి. ద థిక్నెస్ అండ్ కొలుమినార్ డెన్సిటీ ఆఫ్ ఓజోన్ ఇన్ ఏ కాలమ్ ఆఫ్ ఎయిర్. ద థిక్నెస్ అండ్ కొలుమినార్ డెన్సిటీ ఆఫ్ ఓజోన్ ఇన్ అండ్ కొలుమినార్ ఏరియా ఇన్ ఏ కాలమ్ ఆఫ్ కొలుమినార్ కాదు కదా, ద కాలమ్ ఆఫ్ ఏరియా ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంది డోప్సన్ DOBSON డోప్సన్ యూనిట్స్. డోప్సన్ యూనిట్స్ అయితే డోప్సన్ యూనిట్స్. ఓజోన్ గ్యాస్ ఈజ్ కంటిన్యూస్లీ ఫార్మ్డ్ దీనివల్ల బై ద యాక్షన్ ఆఫ్ యూవీ రేస్ ఆన్ మాలిక్యులర్ ఆక్సిజన్ అండ్ ఈజ్ అన్స్టేబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓజోన్ గ్యాస్ అనేది కంటిన్యూస్గా ఫామ్ అవుతుంది దేనివల్ల, బై ద యాక్షన్ ఆఫ్ యూవీ రేస్ మాలిక్యూల్స్, యూవీ రేస్ ఆన్ మాలిక్యులర్ ఆక్సిజన్
అండ్ ఈ స్టేబుల్. గుర్తుపెట్టుకుని ఓజోన్ గ్యాస్ ఏంది, స్టేబుల్గా ఉండదు, వెళ్తుందన్నమాట. ఓజోన్ గ్యాస్ ఇట్ ఈజ్ డిగ్రేడెడ్ ఇంటూ మాలిక్యులర్ ఆక్సిజన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. సో ఓజోన్ గ్యాస్ అనేది, ఓజోన్ అంటే ఇది కదా, O3 కదా, ఈజ్ డిగ్రేడెడ్ ఇంటూ మాలిక్యులర్ ఆక్సిజన్, ఓ నుంచి O2కి వెళ్ళిపోతుంది ఆక్సిజన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓజోన్ గ్యాస్ ఈజ్ కంటిన్యూస్లీ ఫార్మ్డ్ by the action of UV rays on molecular oxygen and ozone gas is unstable. Ozone gas is degraded into molecular oxygen in the stratosphere. There will be generally a balance. ఎప్పుడైనా కానీ ఎప్పుడు జనరల్గా ఏముంటుంది, జనరల్లీ దేర్ విల్ బీ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఓజోన్. ఓజోను ఉత్పత్తి అవ్వడం కానీ ఓజోను డిగ్రేడేషన్లో కానీ బ్యాలెన్స్ జరుగుతుండాలన్నమాట. ఎక్కడ, ఇన్ ద స్ట్రాటోస్ఫియర్లో. ఓకే, ఆఫ్ లేట్ అంటే తెలియదు నాకు మీనింగ్. ద బ్యాలెన్స్ హ్యాస్ బీన్ డిస్టర్బ్టెడ్ డ్యూ టు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓజోన్ డిగ్రేడేషన్ బై క్లోరోఫ్లోరోకార్బన్స్ చేత ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓజోన్ డిగ్రేడేషన్ అనేది జరిగింది. సో అప్పుడు మనకేమైంది, ఇప్పుడు మనం అనుకున్న బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ డిప్లికేషన్ ఆఫ్ ఓజోన్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయింది అన్నమాట. అది క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ యాజ్ రెఫ్రిజిరేటర్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ యాజ్ రెఫ్రిజిరేటర్స్ అండ్ కూలెంటెన్స్. గుర్తుపెట్టుకోండి, ఏసీలో వస్తుంది ఎక్కువ, ఏసీలో. క్లోరోఫ్లోరోకార్బన్స్ discharged into the lower strata of the atmosphere. Chlorofluorocarbons discharged into the lower strata of the atmosphere move upward and reaches the stratosphere. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే పైకి వెళ్ళి అది స్థిరపడుతుంది. ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ క్లోరిన్ ఆటమ్స్ ఆర్ రిలీజ్డ్. In the stratosphere, chlorine atoms are released from the chlorofluorocarbon molecules by the action of UV rays. గుర్తుపెట్టుకోండి, క్లోరోఫ్లోరో మాలిక్యూల్స్ అనేటివి పైన స్థిరపడతాయి. అక్కడ యూవీ రేడియేషన్స్ యాక్షన్ వలన క్లోరిన్ యాటమ్స్ అనేవి దీని నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. అది అప్పుడు ఈ క్లోరిన్ యాటమ్స్ అనేటివి ఎలాగా క్యాటలిస్ట్గా పనిచేసి అక్కడ ఉన్న ఓజోన్ పొరని డిగ్రేడ్ ది ఓజోన్ మాలిక్యూల్స్ అండ్ రిలీజ్ ది మాలిక్యులర్ ఆక్సిజన్ అనేది అవుతుందన్నమాట. సో క్లోరిన్ యాటమ్స్ అనేవి క్యాటలిస్ట్గా పనిచేయడం వలన అక్కడ ఉన్న ఓజోన్ మాలిక్యూల్స్ అనేటివి మాలిక్యులర్ ఆక్సిజన్గా మారిపోయి రిలీజ్ అవుతాయన్నమాట. అందుకే ఏమన్నాడు, దీస్ క్లోరిన్ యాటమ్స్ యాక్ట్స్ యాజ్ ఏ క్యాటలిస్ట్ అండ్ డిగ్రేడ్ ది ఓజోన్ మాలిక్యూల్స్ అండ్ ఫైనల్లీ రిలీజ్ ది మాలిక్యులర్ ఆక్సిజన్, అంటే O3 నుంచి O2కి. As the chlorine atoms are not consumed in this reaction. గుర్తుపెట్టుకోండి, యాజ్ ద క్లోరిన్ ఆటమ్స్ ఆర్ నాట్ కన్జ్యూమ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. ఈ ప్రాసెస్ లోపల క్లోరిన్ యాటమ్స్ గాన ఏవి అంతరించిపోకుండా కన్జ్యూమ్ కాకోకుండా ఉంటే ఏమవుతుంది, దే కంటిన్యూ టు డిగ్రేడ్ ది ఓజోన్ మాలిక్యూల్స్. ఇంకా ఓజోన్ మాలిక్యూల్స్ యొక్క డిగ్రేడేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే క్లోరిన్ యాటమ్స్ అనేది అంతరించిపోతుందో డిగ్రేడేషన్ ఆఫ్ ఓజోన్ మాలిక్యూల్స్ కూడా అంతరించిపోతుందని చెప్తున్నాడు. కాబట్టి వాట్ ఎవర్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ యాడెడ్ టు ద స్ట్రాటోస్ఫియర్ దే హ్యావ్ పర్మనెంట్ అండ్ కంటిన్యూస్ ఎఫెక్ట్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఓజోన్. ఏదైతే క్లోరోఫ్లోరోకార్బన్స్ మనకు దేనివల్ల, రెఫ్రిజిరేటర్ వల్ల కానీ లేకపోతే కూలెంట్స్ వల్ల కానీ పైకి వెళ్తావో అవి స్ట్రాటోస్ఫియర్కి యాడ్ అవుతుంటాయి కదా. సో అవి ఏం చేస్తాయంటే పర్మనెంట్ కంటిన్యూస్ ఎఫెక్ట్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ ది ఓజోన్ మీద ప్రభావం చూపిస్తాయని చెప్తున్నాడు. Hence, whatever chlorofluorocarbons are added to the stratosphere, they have permanent and continuous effect on the levels of ozone. Okay. Next, so దానివల్ల ఏమైందంటే the depletion of ozone is particularly marked over the Antarctic region. The depletion of ozone particularly marked over the Antarctic region. This has resulted in the formation of a large area of thinned ozone layer.
ఓజోన్ లేయర్ కామన్లీ కాల్డ్ యాజ్ ది ఓజోన్ హోల్. ఓజోన్ హోల్ గుర్తుపెట్టుకు, ఓజోన్ హోల్. చూడండి ఫిగర్లో చూడమంటున్నాడు వాడు. ఓజోన్ హోల్ ఇది. ఓజోన్ హోల్ ఈజ్ ద ఏరియా అబౌవ్ అంటార్కిటికా షోన్ ఇన్ పర్పుల్ కలర్ వేర్ ద ఓజోన్ లేయర్ ఈజ్ ద థిన్నెస్ట్. అంటే పలచబడిపోయింది ఓజోన్ లేయర్. ఓజోన్ థిక్నెస్ ఈజ్ గివెన్ ఇన్ డూప్సన్ యూనిట్స్. See carefully the scale shown in color violet and red. Violet and red. Violet and red. Violet and red. Okay. The ozone hole over Antarctica develops each year between late August and ఆగస్టు చివరి వారాల్లో మరియు అక్టోబర్ యొక్క మొదటి వారంలో. సో దీన్ని ఏమంటారంటే కర్సెటే నాసా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది పిక్చర్? కర్సెటే నాసా నుంచి వచ్చింది. నెక్స్ట్ ఓజోన్ హోల్ అయింది కదా, రైట్. యూవీ రేడియేషన్ విత్ వేవ్ లెంత్. యూవీ రేడియేషన్ విత్ వేవ్ లెంత్స్ షార్టర్ దాన్ దట్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ బి. యూవీ రేడియేషన్ విత్ వేవ్ లెంత్స్ షార్టర్ దాన్ దట్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ బి. చూడండి మనకు అల్ట్రావైలెట్ రేడియేషన్ బి ఉంది, ఏబిసి ఉంది. ఈ రెండు డేంజరస్. ఇది కొంచెం సేఫ్ అనమాట. ఎందుకు? ఈ వేవ్ లెంత్ వేరే ఉంది. ఇది మన ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది, ఈ చాప్టర్లో ఉంది. సో యూవీ రేడియస్ బి కానీ యూవీ రేడియస్ సి కానీ డేంజరస్. యూవీ రేడియస్ కొంచెం డేంజరస్ కాదు. ఓకే. యూవీ రేడియేషన్ విత్ వేవ్ లెంత్ షార్టర్ దాన్ దట్ ఆఫ్ ది యూవీ అల్ట్రావైలెట్ రేడియేషన్ బి ఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ బై Earth atmosphere, provided that the ozone layer is intact. But ultraviolet rays B damage the DNA and may induce the mutation. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. It causes the aging of skin, damage to the skin cells resulting in skin cancer. In human eye, cornea absorbs. ఓకే, మన మనిషి కంటి లోపల కార్నియా అనేది యూవీబీ రేడియేషన్ని పీల్చుకుంటుంది అనమాట, అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ హై డోస్ ఆఫ్ యూవీబీ కాజెస్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కార్నియా కాల్డ్ ది స్నో బ్లైండ్నెస్. సో స్నో బ్లైండ్నెస్ అంటే ఏంది? ఫార్మేషన్ ఆఫ్ కెటరాక్ట్. ఏమవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ ది కెటరాక్ట్ ఎక్సెట్రా. సచ్ ఎక్స్పోజర్ మే పర్మనెంట్లీ డ్యామేజ్ టు ద కార్నియా. అటువంటి ఎక్స్పోజర్ అనేది పర్మనెంట్గా కార్నియా అనేది డ్యామేజ్ చేస్తాయని చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, దీని ఒక చదువుతాను ఇప్పుడు. మాంట్రియల్ ప్రోటోకాల్, అండర్స్టాండింగ్ ద డెలిటోరియస్ ఎఫెక్ట్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్. An international treaty known as the Montreal Protocol was signed at Montreal, Canada in 1987. Become effective in 1989. ఇక్కడ వచ్చింది, ఇది అవలంబించారు అన్నమాట. అప్పుడు టు కంట్రోల్ ద ఎమిషన్ ఆఫ్ పొల్యూటెంట్ సబ్స్టాన్సెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ డిప్లీషన్. Subsequently, many more efforts have been made and protocols have laid down definite roadmap separately for developed countries for reducing the emission of chlorofluorocarbons and other ozone depleting materials కోసం. సో ఇది ఒక రీడింగ్ చేసినాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, రైట్. ఇది జస్ట్ ఒక చదివినాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇదేమో డిప్లీషన్ లేయర్కి ఓజోన్, ఇదేంది గ్లోబల్ వార్మింగ్కి తగ్గినక ఇది రైట్. ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత రికార్డ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, వీలున్నప్పుడు నిదానంగా రికార్డ్ చేయండి దీన్ని.